నమస్తే. నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ నేత ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు ఈ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ యూసఫ్లపై మీద కేసు నమోదైంది. మంచిరెడ్డితో పాటు ఆయన కొడుకు, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మీద కూడా కేసు నమోదైంది. మరి ఎందుకు నమోదైంది కేసు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ జోక్ ఏంటంటే ఈ నలుగురు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు. ఎస్సీ ఎస్టీ అంటే సామాజికంగా బాగా వెనుకబడ్డ వాళ్ళు అనే కోణంలో మాత్రం వీళ్ళకు రిజర్వేషన్లు గిట్ట వస్తున్నాయి. అయితే మరి ఈ కేసులో ఆమె చేసిన ఫిర్యాదు ఏంటంటే 2019 మన సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కోసం మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన దగ్గర 2.50 కోట్ల 2.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని మున్సిపల్ పర్సన్ పదవి ఇవ్వడం కోసం. అంతేకాకుండా తన చైర్పర్సన్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా తనను కులం పేరుతో దూషించడం, వేధిస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక్కడ పోలీసుకు ఒక ప్రశ్న ఏంటంటే, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద కేసు పెట్టాలో సంబంధించిన డబ్బులు లంచం తీసుకున్నట్టు కాబట్టి 2.5, కాకపోతే 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిన స్రవంతి మీద లంచం ఇవ్వటం కూడా నేరమే కదా. ఎందుకు కేసు నమోదు చేయలేదు అంటే, మన కులం పేరుతో తిట్టిరు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. 2.5 కోట్లు పదవి కోసం ఇవ్వగలిగే వ్యక్తి ఎస్సీ ఎస్టీగానా ఎలా భావిస్తాం? ఒకసారి ఆలోచించండి. ఎలా తయారైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సామాజికంగా బాగా పూర్తిగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ కోసం ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నాం. వాళ్ళను సామాజికంగా అనగదొక్కకుండా ఉండేందుకు, అందరితో సమానంగా ఉండేందుకు ఈ కేసులు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అటువంటిది 2.5 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి మున్సిపల్ చైర్పర్సన్ కాగలిగిందంటే స్రవంతి గారు, ఈమె ఎస్టీ ఎస్టీ కింద జమ కట్టాలా? ఓకే, పోని అది కట్టిరే అనుకోండి. మరి మంచిరెడ్డి మీద కేసు నమోదు చేసిన పోలీసులు మరి స్రవంతి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? లంచం ఇవ్వటం ఎంత? లంచం తీసుకోవటం కూడా నేరమే కదా. లంచం ఇవ్వటము నేరమే. సో ఆమె లంచం ఇచ్చినా స్పష్టంగా చెప్తున్నారు, 2.5 కోట్లు ఇచ్చిన పదవి కోసం. అంటే ఇది ఎందుకోసం రాజకీయంగా తర్వాత 2.5 కోట్లు ఆమెకు ఎక్కడి, ఆమె ఎందుకు ఇచ్చింది ఆ పదవి కోసం? అంటే ఆమె ఎంత సంపాదించి 2.5 కోట్లు ఇచ్చి పదవి కొనుక్కుందంటే 6.5 కోట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ప్రజాసేవ చేయాలంటే 2.5 కోట్లు పెడితే కావాల్సిన డెవలప్మెంట్ చేయొచ్చు తన మున్సిపల్ పరిధిలో. అలా కాకుండా కేవలం మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం 2.5 కోట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఇవ్వగలిగిందంటే ఆమెను ఎస్సీ ఎస్టీగా జమ కట్టడం అనేది కూడా సరైనది కాదేమో. ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఇక్కడ. రెండోది ఏంటంటే, లంచం ఆయన ఇచ్చినా అని చెప్తుంది కదా, కులం పేరుతో దూషించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ పెట్టారు. మరి లంచం ఇచ్చిన స్రవంతి మీద, మున్సిపల్ చైర్పర్సన్ మీద ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు? ఇక్కడ ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఇది.